హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ టాక్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను వీడియో అయితే తీస్తున్నాను. అండ్ మీతో ఈ వీడియోలో నేను ఒక హెయిర్ కేర్ సీక్రెట్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఆ హెయిర్ కేర్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని మీకు కూడా యాంగ్జైటీగా ఉంటే ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హెయిర్ కేర్ టిప్ అన్నాను కదా. సో హెయిర్ అనేసరికి మనం చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతాం కదా. హెయిర్ కేర్ విషయంలో కానీ లేకపోతే మనకి హెయిర్ అనేసరికి అదొక ఎమోషన్లా ఫీల్ అవుతాం. సో మన హెయిర్ మంచిగా ఉన్నప్పుడే మనకి చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. సో అలా మనకి ఈ రోజుల్లో ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మన హెయిర్ కేర్ తీసుకోవాలంటే చాలా టఫ్ మాట. సో మనకి టైం అయితే కుదరదు. బిజీ షెడ్యూల్, మన ఆఫీస్కి వెళ్ళడం లేకపోతే ఇంట్లో పని చూసుకోవడం, సంథింగ్ హౌస్ వైఫ్స్ అయితే పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో వర్క్స్ చేసుకోవడం. సో ఇలాంటి టైంలో మనం హెయిర్కి మనం ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం అయితే కుదరదు. అండ్ దట్టు డిఐవైస్ లాంటివి కానీ లేకపోతే ఎక్స్ట్రాగా ఏమైనా హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం ఇలాంటివి చేయాలన్నా మీకు అసలు టైం అయితే సెట్ అవ్వదు. సో మీరు అవేమి చేయకుండా ఈజీగా మీరు మీ హెయిర్కి మంచిగా కేర్ తీసుకోవచ్చు. అది కూడా జస్ట్ ఓన్లీ ఒక 2-3 మినిట్స్ టైంలోనే మీకు ఆ హెయిర్ కేర్ అయితే కంప్లీట్ అయిపోద్ది. సో అలాంటి మ్యాజికల్ ప్రోడక్ట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. సో మీకు కనుక హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే మీకు హెయిర్ రీగ్రోత్ అవ్వట్లేదు అనుకుంటున్నా లేకపోతే మీకు కానీ హెయిర్ బాల్నెస్ ఎక్కడైనా మీకు హెయిర్ అనేది పల్చగా అయిపోతుంది అనుకున్నట్లయితే, హెయిర్ డెన్సిటీ వాల్యూమ్ తక్కువగా ఉంది అనుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. తప్పకుండా లాస్ట్ దాకా చూసేయండి. సో మీకోసం నేనైతే ఒక మ్యాజికల్ ప్రోడక్ట్ తీసుకొచ్చాను. మిస్టిక్ లివింగ్ నుంచి రోజ్మెరీ వాటర్ అన్నమాట. సో రోజ్మెరీ వాటర్ గురించి మీరు అందరూ వినే ఉంటారు. సో మనకి రీసెంట్ టైమ్స్లో రోజ్మెరీ వాటర్ అంటే చాలా ట్రెండింగ్ అయింది కదా. సో ప్రతి ఒక్కరు రోజ్మెరీ వాటర్ అయితే ట్రై చేసే ఉంటారు. సో దట్ టు మనకి మిస్టిక్ లివింగ్ ఇది ఏంటి అంటే మనకి స్టీమ్ డిస్టిల్ ప్యూర్ రోజ్మెరీ వాటర్. సో మనకి ప్యూర్ 100% న్యాచురల్ అయితే ఉంటుంది. సో మీకు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. బోత్ మెన్ అండ్ ఉమెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే మీరు హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెయిర్ థిన్నింగ్ లేకపోతే హెయిర్ ఫాలింగ్, మీకు వాల్యూమ్ తక్కువ ఉంది అనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ చాలా మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో రోజ్మెరీ వాటర్ అంటే మనకి మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే మీకు ఎక్కడైతే హెయిర్ బాల్నెస్ ఉందో అక్కడ మనం కంటిన్యూస్గా యూజ్ చేసినట్లయితే మీకు హెయిర్ రీగ్రోత్ అవుతుంది. కంపల్సరీ రిజల్ట్ అయితే చూస్తారు. అండ్ దట్ టు ఇది మనకి ప్యూర్ ఫామ్లో ఉంటుంది అన్నమాట. సో మంచిగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మీకు హెయిర్ లెంగ్త్ అనేది కూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది, హెయిర్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది. మీకు ఏదైనా డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా రిమూవ్ చేస్తుంది. సో మీ స్కాల్ప్లో ఏదన్నా ఇరిటేషన్స్ లాంటివి ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ మనకి రూట్స్ నుంచి హెయిర్ స్ట్రెంగ్తన్ అయ్యేలాగా హెల్ప్ అవుతుంది రోజ్మెరీ వాటర్. అండ్ బ్లడ్ సర్క్యులేషన్, మన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట మనం రోజ్మెరీ వాటర్ యూజ్ చేయడం వల్ల. అండ్ ఇది మనకి చాలా ప్యూర్ ఫామ్లో ఉంటుంది. సో మీకు స్మెల్ కూడా మీకు ఫ్రేగ్రెన్స్ అయితే అర్థమైపోద్ది. మనకి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ ఎలా ఉంటుందో స్మెల్ అయితే ఫ్రేగ్రెన్స్ అలానే ఉంది. చాలా బాగుంది. అండ్ మనం ఇది యూజ్ చేసిన తర్వాత మనం ఎలాంటి హెడ్ బాత్ అయితే చేయక్కర్లేదు. అండ్ అసలు మీకు హెవీగా అనిపించదు అన్నమాట స్కాల్ప్ మీద. సో మీరు జస్ట్ హెయిర్ సీరం యూజ్ చేస్తారు కదా, సో అలా మీరు స్ప్రే చేసేసుకొని లీవ్ చేసేయచ్చు. హెయిర్ వాష్ ఏం చెయ్యక్కర్లేదు మనం యూజ్ చేసిన తర్వాత. అండ్ మనం యూజ్ చేసిన తర్వాత మనకి హెయిర్ కూడా ఆయిలీగా అనిపించదు. మనకి లైట్ వెయిట్గా ఉంటుంది మన హెయిర్ స్కాల్ప్ మీద. అండ్ చాలా ఈజీ అన్నమాట యూజ్ చేయడానికి. జస్ట్ మనం ఎలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మనం స్కాల్ప్ మీద స్ప్రే చేసుకొని అండ్ 2-3 మినిట్స్ మనం మసాజ్ చేసుకుంటే మనకి మంచిగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది అన్నమాట. ఇది నేను చూపించే ఈ మ్యాజికల్ ప్రోడక్ట్. అండ్ నిజంగా చాలా బాగా వర్క్ అయింది నాకైతే. సో నేను రీసెంట్ టైంలో దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో నా హెయిర్ అయితే చూసారు కదా. సో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గినట్టు అనిపిస్తుంది యూజ్ చేసిన తర్వాత. సో మనకి కంటిన్యూస్గా యూజ్ చేసే కొద్దీ మనకి హెయిర్ ఫాల్ అయితే తగ్గుతున్నట్టు మీకు అబ్జర్వ్ చేస్తారు మీరే. రిజల్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. సో ఇది చెప్పాను కదా, స్టీమ్ డిస్టిల్డ్
రోజ్మెరీ వాటర్. సో చాలా ప్రాసెస్ తర్వాత మనకి స్టీమ్ డిస్టిల్ చేసి కలెక్ట్ చేసిన రోజ్మెరీ వాటర్ ఇది మనం యూజ్ చేయడం కూడా చాలా ఈజీ మాట. చాలా ఈజీ స్టెప్లో యూజ్ చేయొచ్చు. జస్ట్ మనం స్ప్రే చేసుకోవడమే కదా. అండ్ మనకి ఎలాంటి డిఐవైస్లా అలా చేసుకొని అవసరం లేదు. సో చాలామంది రోజ్మెరీ లీవ్స్ అయితే తెచ్చుకొని వాటర్లో బాయిల్ చేసుకొని అండ్ తర్వాత చాలాసేపు బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ కలెక్ట్ చేసుకొని అది స్ప్రే చేసుకుంటున్నారు. బట్ అది ఓకే, ఉన్న బిజీ షెడ్యూల్లో మనం అంత ప్రాసెస్ చేసుకోవాలంటే తప్పకుండా మనం దాన్ని పక్క పెట్టేస్తాం. సో తర్వాత చేద్దాంలే అనేసి వదిలేస్తాం. సో అలా కాకుండా మనకి ఇలాంటి ఈజీ మెథడ్ ఉంటే మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ టైం కూడా ఎక్కువ పట్టదు కాబట్టి ఈజీగా మనకి యూజ్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ప్రోడక్ట్ అయితే డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది యూజ్ చేయడం వల్ల మీకు చెప్పాను కదా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ కంటిన్యూస్గా మనం యూజ్ చేయాలి ఏ ప్రోడక్ట్ అన్నా. సో అప్పుడే మనకి రిజల్ట్ అయితే తెలుస్తుంది అన్నమాట. సో మీరు కనుక ఏదైనా హెయిర్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారు, హెయిర్ బాల్నెస్తో సఫర్ అవుతున్నారు అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలా చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.